క్రైస్తవ సమాజానికి, అతి ముఖ్యంగా కథోలిక పీఠానికి తెలియజేయడం ఏమనగా, ఈరోజు ఉదయం 7:35 రోమ్ నగరంలో హోలీ ఫాదర్ పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించారన్న దుర్వార్త వినగానే నాకెంతో బాధ వేసింది. అంతేకాకుండా వారు యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని పంపిస్తూ ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి కుటుంబంలో శాంతిని కోరుకున్నటువంటి చక్కని మనసు కలిగినటువంటి శాంతి దూత పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు. వారు అట్టడుగున్న పేద ప్రజాన్ని చేరాలి అని అటు పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను ప్రేరేపిస్తూ లేఖలు రాసేవారు. వారిలో ఉన్నటువంటి మంచి గుణాల్లో మెచ్చదగిన మరొక గుణం, అన్ని మతాల ప్రజలకి తన శాంతి సందేశాన్ని పంపిస్తుండేవారు. అటు దీపావళికి కానీ, సంక్రాంతి పండుగలకు కానీ, గురునానక్ పండుగలో కానీ, ఖురాన్ రంజాన్ పండుగలో కానీ ఇలా జరిగినప్పుడు ప్రతి మత పెద్దలకి ఆయన లేఖను పంపిస్తూ అది మా ద్వారా వారికి అందేలాగున చూసేవారు. ఇంటర్ రిలీజియస్ డైలాగ్ అండ్ ఎక్యుమెనిజం అని చాలా చక్కగా మమ్మల్ని ప్రేరేపిస్తున్నటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారు లేరన్న వార్త మనకెంతగానో బాధాకరంగా ఉన్నది. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు, ఆయన ఎన్నో లేఖలు రాస్తూ కథోలిక సమాజాన్ని బలపరుస్తూ ప్రపంచ శాంతికి, సమైక్యతకు ఎన్నో ప్రణాళికలు వేసినటువంటి గొప్ప వ్యక్తి. వారు నన్ను పీఠాధిపతిగా ఏలూరు పట్టణానికి జూన్ 13వ తారీఖు 2013న అధికారపూర్వక ప్రకటన చేసి నన్ను పీఠాధిపతిగా ఎంపిక చేసింది వారే. వారి దీవెనలతో పీఠాధిపతిగా 13 సంవత్సరాలు నా పరిచయను సాగిస్తూ ఉన్నాను. ఈ 13 సంవత్సరాల్లో వారిని అనేక సార్లు కలుసుకున్నాను, వారి దీవెనలు తీసుకున్నాను. మరి మన ఏలూరు కథోలిక పీఠం మరియు ఏలూరు జిల్లాలో మరియు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గొప్ప విశేషాలని, పరిచర్యని వారితో పంచుకోవడం జరిగింది. అది కూడా